యూపీఏ హయాంలోనే ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజా జీఎస్టీ స్లాబ్ సంస్కరణలతో అందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. జీఎస్టీ స్లాబ్ల సవరణతో ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చామన్నారు మోదీ. ప్రజలకు నిత్యావసరాల సరుకుల ధరలు తగ్గుతాయన్నారు. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలన్నారు. జీఎస్టీ సంస్కరణలపై తొలిసారి స్పందించారు మోదీ. దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందన్నారు. దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని భావించారన్నారు. కొత్త సంస్కరణల వల్ల మరింత ముందుగానే ఆత్మనిర్భర్ భారత్ సాకారమవుతుందన్నారు ప్రధాని మోదీ. कि इससे भारत की शानदार अर्थव्यवस्था में पंच रत्न जुड़े हैं। पहला, टैक्स सिस्टम कहीं अधिक सिंपल हुआ। दूसरा, भारत के नागरिकों की क्वालिटी ऑफ लाइफ और बढ़ेगी। कंजम्पशन और ग्रोथ दोनों को नया बूस्टर मिलेगा। और चौथा, ईज ऑफ डूइंग बिजनेस से निवेश और नौकरी को बल मिलेगा। और पांचवा, विकसित भारत के लिए कोऑपरेटिव फेडरलिज्म यानी राज्यों और केंद्र की साझेदारी और मजबूत होगी। साथियों, नागरिक देवो भव ये हमारा मंत्र है. ఎలక్ట్రానిక్స్ తయారీలో ఆత్మనిర్భర్ భారత్ కలను దశలవారీగా నెరవేరుస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రతి భాగాన్ని మనమే స్వయంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు భారత్లోనే సొంతంగా తయారవుతున్నట్లు వివరించారు. హర్యానాలో ఎంపెరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీలో ఏడాదికి 200 మిలియన్ బ్యాటరీ ప్యాక్లు తయారవుతున్నాయన్నారు. Fulfilling Prime Minister's dream of having Atmanirbhar Bharat in electronics manufacturing step by step. We are starting the production of every component which goes into electronics manufacturing. You have seen recently the first Made in India chip was presented to Honorable PM. Similarly, today the lithium ion batteries used in mobile phones, hearables and wearables like the watches, earbuds, AirPods and laptops will be now manufactured in India. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం చూసిన అతిపెద్ద సంస్కరణ జీఎస్టీలో భారీ సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టడమే అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. చాలా వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయడం వల్ల, తగ్గించడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశంలో పరిశ్రమల కార్యకలాపాలు మరింత వేగంగా పెరుగుతాయన్నారు. These lower rates will support growth of demand and industry's scale of operation in the country will grow by leaps and bounds. Greater demand will lead to greater investment, greater jobs, and the virtuous cycle of growth will get a leg up, will get a big boost. The virtuous cycle of growth will get a big boost. మన దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం చాలా ముఖ్యమైందన్నారు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ. భారతదేశ జీడీపీకి ఇది 31% తోడ్పడుతుందన్నారు. చిన్న పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తామన్నారు. और जो इसका मैन्युफैक्चरिंग है वो भी 35% हम लोग योगदान देते हैं और एक्सपोर्ट में करीब 46% का मेरा योगदान है. कहने का मतलब खेती के बाद सबसे बड़ा योगदान हमारा एमएसएमई का है. और अभी एमएसएमई के बारे में बोला गया कि जो हमारा एमएसएमई में है उसकी इकाई का गठन एक महत्वपूर्ण कार्य होता है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయడం, కొన్నింటిపై తగ్గించడం నిజంగా ఒక చారిత్రాత్మక నిర్ణయమన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. పన్ను ఎగవేతను హేతుబద్ధీకరించడం ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపం ఇచ్చారని, ఇది ఉత్పత్తి పెరుగుదలకు దారి తీస్తుందన్నారు. The most vulnerable sectors or rather important sectors of the economy and productivity like education, healthcare, youth, students, homemakers, all of these sectors have been thoroughly addressed. By rationalizing the tax slabs, the entire economy has been given a new fillip. మొత్తంగా కేంద్రం జీఎస్టీలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 5, 12, 18, 28% 4 రకాలుగా ఉన్న ట్యాక్స్ స్లాబ్లను ఇకపై 5%, 18% స్లాబ్లకే పరిమితం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.